నేడు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో వికాస్ విజయ గర్జన 595, 594, 593, 592, 591, 590. ఇది వికాస్ మార్కుల సునామీ. ఐఐటి ఫౌండేషన్ లో అయినా, స్టేట్ ఫలితాల్లో అయినా వికాస్ విఐఐటి ద లీడర్. ఇది కేవలం 90 మంది విద్యార్థులతో సాధించిన విజయం. ఇది కదా విజయం అంటే. అడ్మిషన్ జరుగుతున్నవి నర్సరీ టు 10th క్లాస్. విఐఐటి ద స్కూల్, సుబ్బయ్య తోట, చిలకలూరిపేట. వికాస్ స్కూల్, పెదనందిపాడు రోడ్, చిలకలూరిపేట. అవర్ న్యూ బ్రాంచ్ వికాస్ స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్, శ్యామలానగర్, గుంటూరు. డైరెక్టర్ దండ పవన్ కుమార్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. మేడే సందర్భంగా విజయవాడ హనుమాన్పేట సిపిఐ కార్యాలయంలో దాసరి భవన్ లో మేడే సందర్భంగా నగర సిపిఐ అధ్యక్షులు జి కోటేశ్వరరావు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పోరాటం చేసి తుపాకీ గుళ్లకు బలైన ఆ కార్మికుల రక్తం నుంచి తెచ్చినది శ్రమజీవులకే ఎర్ర జెండా ఎత్తరా 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 మన ఎర్ర జెండా, ఎర్ర కాంతులు దిశలు నిండా ఎత్తరా సంఘ. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పని దినాల తగ్గింపు కోసం సాగినటువంటి అమెరికా దేశం చికాగో నగరంలో సాగినటువంటి 10 గంటల పని విధానం మే 1886 మే 1వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 18 గంటలు 16 గంటలు పని చేసేటటువంటి పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కావాలని చెప్పి సాగినటువంటి పెద్ద ఉద్యమంలో ఆ రోజున పోలీసు కాల్పుల్లో 10ల సంఖ్యలో మనుషులు చనిపోవడం జరిగింది. ఫలితంగా 1886 నుంచి 1990 వరకు అనేక దేశాల్లో అనేక ఉద్యమాలు 10 గంటల పైన ఉద్యమాలు సాగినాయి. ఫలితంగా మే 1వ తారీఖున కార్మిక దినోత్సవంగా ప్రకటించుకోవటం జరిగింది. ఈ రోజున మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కార్మికులు జరుపుకున్నటువంటి ఏకైక పండగ మేడే. ఈ సందర్భంగా సాధించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయిన తర్వాత సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది. ఎక్కడికి వెళ్తున్నామంటే పురోగమన దశలో, తిరోగమన దశలో వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ వెనక్కి వెళ్ళి 10 గంటలని 8 గంటలు కాదు 12 గంటలు, 10 గంటలు 12 గంటలు పెంచుకునేటటువంటి పరిస్థితి వెళ్ళేటటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఫలితంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెట్టుకోవాలంటే సంఘాలు పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా 4 కోడ్స్ పేరుతోటి కోడ్లు తీసుకొచ్చి ఈ రోజున కార్మికుల పైన రుద్దేటటువంటి బీజేపీ విధానాన్ని నిరసించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానికానికి అందరికి కూడా. ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ వారు విజయవాడ రూరల్ ఎనికేపాడులో విజయవాడ అండ్ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల సౌకర్యార్థం అందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక అమరావతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. హాస్పిటల్ సీఈఓ ఈడ్పుగంటి శ్రీనివాస్ దంపతులు మరియు డాక్టర్ ఈడ్పుగంటి రాజలక్ష్మి, డాక్టర్ రాజేంద్ర కర్నాటి హాస్పిటల్ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రాజలక్ష్మి వెంకయ్యనాయుడు మాట్లాడారు. సార్ అటెండ్ సార్
నేషనల్ వైల్డ్ బోర్డు ఆ రోజు ఏది రికమెండ్ చేసిందో దాన్ని కొలమానంగా తీసుకుని మీరు చేయబోతున్నారు. అలా ప్రతి విషయం ఒకసారి చూస్తే అంటే మీకు అందులో ఎవరిని అంటే కాదు, ఆయన యొక్క చిత్తశుద్ధి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. ధన్యవాదాలు. అధికారంలో ఉన్న నాయుడు పిలుచుంటే ఉపయోగం జరగలేదు. దిగిపోయిన నాయుడు పిలిచారు నాకు అర్థం కావడం మామూలు. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా నేను చెప్పే మాట ఒకటే, ఇటుగడ్డి వెంకటరావు గారి పేరు నిలబెట్టే విధంగా వారి పిల్లలు మిగతా వారి బృందం అంతా కూడా చక్కగా పనిచేసి వైద్య సేవలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వరకు అందుబాటులోకి తెచ్చి వచ్చిన వాళ్ళు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేకుండా సరైన సకాలంలో వైద్యం చేయడమే కాకుండా వారి పైన అధిక భారం పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ విషయాలను తెలుసుకొని వాళ్ళ చేయబడి చూసి పూర్వోత్తరాన్ని మెరుగుతున్న తర్వాత వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆధునిక కాలంలో ఎలాగైపోయిందంటే డాక్టర్ పేషెంట్ తో ఎక్కువసేపు మాట్లాడకుండా అన్ని అనవసరమైనవి అవసరమైనవి అన్ని పరీక్షలు రాస్తున్నారని, అవసరం లేకపోయినా స్కాన్లు, అవసరం లేకపోయినా ఎంఆర్ఐలు, అవసరం లేకపోయినా మిగతా అన్ని పరీక్షలు చేపిస్తున్నారని ఈ అపవాదం వైద్య రంగం పైన ఉంది. వాళ్ళ పైన అదనపు భారం పడకుండా ఉండేవి చూడాలని, అవసరమైన పరీక్షలు మాత్రమే నిర్వహించాలని, అవసరమైన యొక్క మందులు మాత్రమే వాడికి ప్రిస్క్రైబ్ చేయాలని. ఈ నేను ఇచ్చే సలహా ఒకటే, ఇది కేవలం అమరావతి హాస్పిటల్ కాదు, ఏ హాస్పిటల్ అయినా సరే అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్. యు షుడ్ నాట్ డూ రిమిషన్ ఆర్ డూ ఎనీ ఒమిషన్. యు మస్ట్ హావ్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్. దేశం కోసం, జాతి కోసం మనకు ఒక తపన ఉండాలి. నేను కూడా ఏదో చేయాలా, నా జీవితంలో గుర్తుండే విధంగా. నువ్వు చనిపోయినా నువ్వు బతకాలంటే నువ్వు మంచి పనులు చేయాలి. ఈ గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉంటే మంచిది అని సలహా ఇచ్చిన వాళ్ళు నేను కూడా కొన్ని ఆ రోజు పట్టాభివృద్ధి మంత్రిగా ఉండి, దాంతో పాటు నేను మంత్రిగా ఉండి ఆ రోజుల్లో మొదట 1000 కోట్లు, తర్వాత 500 కోట్లు కూడా రాజధాని అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. డాక్టర్ రాజలక్ష్మి ఎదురుగంటి. ఈ రోజు 30వ తారీఖున ఏప్రిల్ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్కేపాడు విజయవాడలో ప్రారంభించడం జరిగింది. శ్రీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు మన హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మన హాస్పిటల్ యొక్క ఈ హాస్పిటల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ సెక్టర్ కి అందరికీ కూడా, మిడిల్ క్లాస్ టు బీపీఎల్ క్లాస్ అందరికీ కూడా కార్పొరేట్ రీతిలో మిడిల్ క్లాస్ కార్పొరేట్ లాగా చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీని వాడి అధునాతనమైన ట్రీట్మెంట్ అంతా వాళ్ళందరికీ రీచబుల్ సర్వీస్ గా, అంటే తక్కువ ఖర్చులో రీచబుల్ సర్వీస్ లాగా చేద్దామనే ఉద్దేశంతో అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ తో మనం ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ హాస్పిటల్లో మనకి సూపర్ స్పెషాలిటీ, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గర నుండి సిటీవీఎస్ సర్జరీ, పోడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీస్, అన్ని రకాల సర్జికల్ బ్రాంచెస్, జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనిక్ అండ్ జనరల్ సర్జికల్ బ్రాంచెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ యొక్క అమరావతి హాస్పిటల్ ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాను.
పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా మాట్లాడారు. ఉదయం 23, 24 వార్డులో ప్రభుత్వ పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆయన భార్య సుఖదతో కలిసి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులైనా చంద్ర పడతాయి, కొన్నిటికి తుప్పడుతుంది. మొమెంటస్ గురించి మనకు గుర్తే ఉండదు. ఏం గుర్తుండేది తెలుసా మీకు? మీరు సమ్మర్ క్యాంప్ లో మంచి ఫ్రెండ్ కలిసి ఉంటాడు, లేదంటే వాడు మంచి ఇన్స్పైర్ చేసి ఉంటారు మిమ్మల్ని. చేద్దామా? అవునా? గుడివాడలో కీలకమైన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేస్తామని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అది కాంట్రాక్ట్ కూడా ఫీడప్ చేయదు కదా, అది రాడ్ లేదు చూసాం, మనం వెళ్ళి చూసాను. అది ఇంకేమన్నాయా మీ సమస్యలు? ప్రధానంగా గుడివాడకి ఉన్నటువంటి సమస్య, గుడివాడకి ముందుగా 2 రైల్వే గేట్లు ఉన్నాయి. ఆ 2 రైల్వే గేట్లు 1 కిలోమీటర్ డిఫరెన్స్ లో దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా 100 సార్లు రైల్వే గేట్లు పడటం వల్ల గుడివాడ ప్రజానికానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ తో సహా 330 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా ట్రాఫిక్ సమస్య రాకుండా ముదినేపల్లి వెళ్ళటానికి ఒక రూటు, అలాగే మచిలీపట్నం వైపు వెళ్ళటానికి ఒక రూటు కూడా క్లియర్ గా ఇచ్చాం. చక్కటి డిజైన్ చేశారు. సో దాదాపు 55% పైన పనులు అయిపోయినాయి. నాకు తెలిసి దాదాపు 60% అయిపోయింది. రానున్నటువంటి 10 మాసాల్లో ఈ బ్రిడ్జిని ఈ ప్రాంత ప్రజానికానికి అంకితం చేస్తాం. ఇది గుడివాడలో, అలాగే ఇటు పక్క పామర్రు, అటు పక్క ముదినేపల్లి, ఇటు పక్క ఇంకా కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇలాంటివి ఏమన్నా అవసరం ఉన్నాయా అనేది కనుక్కున్నారు. చాలా ల్యాండ్ ఎక్విజిషన్స్ కొద్దిపాటి మిగిలిపోయి ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేయడానికి అసలు గుడివాడకి ఎన్టీ రామారావు గారి తర్వాత ఏవైనా జరిగినాయి అంటే 2 బాలశౌరి గారి ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందం. ఒకటి మనకి ఎందుకంటే 2 రైల్వే గేట్లుండి మనకి విజయవాడ వెళ్తానికి ఎంతసేపు పడుతుందో ఈ రైల్వే గేట్ల దగ్గర రైల్వే గేట్ల నుంచి బయటకు వస్తానికి అంతసేపు పట్టే పరిస్థితి ఇంతకు ముందు ఉంది. మనకందరికీ తెలిసిందే. సో ఎంతో కష్టమైనా కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే మనకి చాలా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అవసరమైంది. ల్యాండ్ ఎక్విజిషన్ తో సహా ఏదైతే ఆర్ఓబి దాని ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, దానికి ఉన్న డిఫికల్టీస్ అన్ని కూడా చర్చ జరిగింది. ఖచ్చితంగా ఆయన కూడా వేగవంతం చేసి
త్వరలో పూర్తి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ముందుగా గతంలో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుగా బాలశివ గారు పనిచేశారు. ఆయన ముందు కూడా చాలా మంది ఎంపీలు అయ్యారు. కానీ ఆయన మార్క్ మట్టికి వివాడలో అభివృద్ధి కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పాత్ర ఖచ్చితంగా కనపడుతుంది. ఆయనకి అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక కమిట్మెంట్ గా పనిచేసిన వ్యక్తి. ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో వివాడ నియోజకవర్గంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్ని కూడా మేము చాలా కాలం పోరాడాం. ఆర్ఓబి కానీ బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా మీరు పోరాడాం. కానీ ఫండ్స్ లేక కొంచెం ఇబ్బందులు పడ్డాం. కానీ అది ఒక డెడికేటెడ్ గా దాన్ని పెట్టుకుని చేసినందుకు అభినందిస్తున్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా గుడివాడిని ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఇది అన్నగారి జన్మించిన ప్రాంతం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి ఆటో కార్మికులతో కలిసి మేడే సందర్భంగా బంటుమిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి కార్మికులకు స్వీట్స్ తినిపించే శుభాకాంక్షలు తెలిపిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, ప్రపంచంలో ఈ రోజున అభివృద్ధి చెందాలంటే అందులో ముఖ్య పాత్ర పోషించేది కార్మికులు. వారి వల్ల ఈ రోజున దేశాలన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి, అభివృద్ధి చెందుతా ఉన్నాయి. అంటే అది పూర్తిగా కార్మికుల యొక్క ఫలితమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో కార్మిక సోదరులందరికీ కూడా అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు పనిచేస్తా ఉంది. గతంలో మనకు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ భాగస్వామ్యం ఉన్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి కార్మిక సోదరులందరినీ కూడా ఆదుకోవడం అందరూ కూడా చూసాం. తప్పకుండా కార్మిక సోదరులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గుడివాడ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గుడివాడలో ది కృష్ణా జిల్లా ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ ఆటోనగర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 500 మంది కార్మికులకి ఎర్ర కండవలను, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్మికుల యొక్క పోరాట ఫలితంగా వచ్చినటువంటి పరిగణనే ఈ యొక్క పోరాట స్ఫూర్తితో మాకున్నటువంటి హక్కుల్ని సాధించుకోవడానికి స్ఫూర్తితో కాబట్టి ఈ యొక్క జెండాని మన యూనియన్ వాస్తవంగా చాలా మంది అనుకునేది మేడే ఒక పండుగ రోజుగా, ఒక సెలవు దినంగా అనుకుంటూ ఉంటారు. కానీ మేడే అనేది దాదాపు 140 సంవత్సరాల క్రితం 15 గంటలు 16 గంటలు పనిచేసే కార్మికులు ఇన్ని గంటల మేము పనిచేయలేమని వాళ్ళ కొత్త నినాదం తీసుకొచ్చారు. మేము మనుషులమే, రోజుకి 24 గంటలు ఉంటాయి కాబట్టి 8 గంటలు పనిచేస్తాం, 8 గంటలు మేము రెస్ట్ తీసుకుంటాం, 8 గంటలు మా కుటుంబంతో వెచ్చిస్తాం. 24 గంటలు 8. ఈ 8 గంటల పని అనేది మొదలుపెట్టినప్పుడు పెట్టుబడిదారులు, యజమానులందరూ కూడా 8 గంటల పని ఏంటరా, కనీసం 15-16 గంటలు పని చేయకపోతే మీకు తిండి కూడా గడవదు, మేము ఇచ్చే జీతం సరిపోదు కదా, 8 గంటలకి పని అంటే జీతం అంటే మేము 16 గంటలకు ఇస్తున్నాం కాబట్టి 8 గంటలు అంటే సగానికి సగం పోతేస్తాం అన్నారు. అప్పుడు కార్మికులు ఆలోచించి నిజంగానే 8 గంటల పని అంటే 8 గంటల పనికి మనకి డబ్బులు ఇస్తున్నారా లేదా అని లెక్కేశారు. లెక్కేస్తే 8 గంటలకు అతను పని ఇవ్వట్లేదు, 6 గంటలకు పని ఇచ్చి 2 గంటలు మనకి డబ్బే ఇవ్వకుండా అతనికి మనం లాభం చేకూర్చి పెడుతున్నాం. కాబట్టి ఈ లాభం మనదే, మన శ్రమతో వచ్చింది అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడంతో పెద్ద ఆందోళనలు జరిగాయి, గొడవలు జరిగాయి. చివరికి కార్మికులకి ఈ విషయం తెలిసిపోయింది. మీకు ఎక్కడైనా చూడండి, ఒక వ్యాపారస్తుడు ఒక 100 సబ్బులు కొనుక్కొచ్చి పుట్లో పెట్టి సబ్బు 20 రూపాయలు కొనుక్కొచ్చి 22 రూపాయలకి అమ్మితే 2 రూపాయలు లాభం అంటారు, అంతే కదా. లేదంటే ఒక దొంగడో లేకపోతే ఒక ఎవడో ఒకడు వ్యాపారం చేసేవాడు మోసం చేసి ఆ రాజ్యంతో ఇటు సంపాదించుకుంటే వీడికి డబ్బులు వస్తాయి. అదే పాతకాలంలో భూస్వాములు అయితే పంట పండించిన వాళ్ళు అందరూ పంటలు లాక్కెళ్ళిపోయి వాళ్ళు అమ్ముకుంటే వాడికి డబ్బులు వచ్చేవి. కానీ పండిన పంట ఇతని ఇంటికి వచ్చింది, కొత్త పంట ఏమి లేదు, వాడు పండించాడు, వీడు దోపిడీ చేశాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Thank you.